బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చేసిన అనుకోండి. సో కొంచెం వీడియోస్ చేస్తలే, బట్ ఇప్పుడు నాన్ స్టాప్ వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు మేము కర్ణాటక టూర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ మైసూర్ పక్కన పక్షిరాజపురం అని ఒక విలేజ్ ఉంది. హక్కిపిక్కి ఆదివాసులు అక్కడ హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. సో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది హెయిర్ ఆయిల్. చాలామంది సెలబ్రిటీస్, చాలామంది మన మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి చెప్పింది. సో అందరు సెలబ్రిటీస్ వెళ్ళారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళి అసలు నేను కూడా ఆర్డర్ చేసుకున్నాం అనుకున్న ఆయిల్. సో ఒక 1000 వెరైటీ, అంటే 1000 వెరైటీస్ వెళ్తున్నాయి. ఏది నిజం ఏది ఫేక్ అర్థమైతే లేదు అసలు. సో అసలు నిజంగా మ్యానుఫ్యాక్చర్ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాము. సో మీ వీడియో మొత్తం అయితే చూడండి లాస్ట్ వరకు. ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఉన్నట్టుగా చూపిస్తారు. దిల్సే చెప్తున్నా, బరాబర్ మీకు ఏది జెన్యూన్, ఏది అబద్ధం, ఏది నిజం కరెక్ట్గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. బండే సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు. మా దరిద్రం ఏందో కానీ అన్నీ మాకే అవుతాయి. ఎన్ని సాయి మనకి ఇది ఏమో కదా, మొత్తం అందరినీ దింపేస్తుంది పోలీస్ సార్. ఈ బస్సు చాలా మంచిగా అనుకున్నాము, బట్ అది మా దరిద్రం ఏందో కానీ ఏదో ఒకటి అయితే ట్రావెల్ చేసినప్పుడు అలా ఓకే, అంటే అదొక మెమరీగా ఉంటుంది అనుకోండి. ఇంకో బస్సు సీజ్ అయిపోయింది, పేపర్ లేవు, ఏం లేవు. ధనంజయ ట్రావెల్స్ అస్సలు ఎక్కకండి. రెడ్ బస్సు బుక్ చేసుకున్నాము, వేస్ట్. మాకు అందరూ ఇప్పుడు మొత్తం సీజ్ అయిపోయింది బస్సు. డైరెక్ట్ సీజ్ బస్సు. పోలీస్ అన్న కూర్చొని చూడు, సీజ్ చేసి మొత్తం సీజ్ అయిపోయింది. మళ్ళీ బస్సు హ్యాండ్ ఇచ్చింది, నడుచుకుంటా పోతున్నాం. ఇక్కడ ఏ బస్సులు లేవు. 2 కిలోమీటర్స్ నడవాలంట, అప్పుడు అక్కడ బస్సు ఉంటుందంట. సో మెజెస్టిక్ సంథింగ్ ఏమో ప్లేస్ చెప్పారు, వాటికి వెళ్తున్నాము. ఇలాంటి మూమెంట్ రావాలా, ఎందుకంటే ఫేస్ ఎట్లా చేస్తాం, ఇలాంటి మూమెంట్ని ఎట్లా ఫేస్ చేస్తాం, ఎట్లా ముందుకు వెళ్తాం, ఇది ఒక మెమరీస్, లైఫ్ లాంగ్ మెమరీస్ అన్నీ. నాకైతే ఫుల్ ఎంజాయ్ ఉంది, చాలా మంచిగా అయింది బస్ ఆగిపోయి. మా వాళ్ళు అయితే చూడు నడిచి దమక్ ఖరాబ్ అవుతుంది. నాకైతే ఆశ వస్తుంది, ఇలా ఏమో కానీ నాకు తెలియదు. కానీ ఆ బస్సు నడుపుతుంటాడు, బస్సు పెట్టుకోడా కిందట డైరెక్ట్ అయిపోయిందంట. ఆ డైరెక్ట్ సీజ్ అయిపోయింది. ఇట్లాంటి మూమెంట్ రావాలా, లైఫ్ లో ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కరికి వస్తుంది ఇట్లా. బస్ అయితే వచ్చింది, బస్ అయితే ఎక్కుతున్నాము. ఇంకా తర్వాత ఇంకో బస్, అలా ఇంకొక బస్, అట్లా చేంజ్ అవుతూనే ఉంటాం. బాగా అనిపిస్తుంది. శాటిలైట్ బస్ స్టాండ్ అయితే వచ్చినాము. ఇంకో బస్ అయితే రెడీగా ఉంది మైసూర్ పోవడానికి. సో ఇది సెకండ్ బస్ అనుకోండి, చేంజ్ అవుతున్నాం. సో ఓవర్ బిజీలో ఉన్నాము. ఓకే ఓకే, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ తంగ్ అయిపోయినాము, ఎక్కడక్కడ అవుట్ అయిపోయినాము. ఇంకా ట్రావెలింగ్లో ఉన్నాం. అంటే 1, 2, 3rd బస్ ఇది చేంజ్ అవ్వడం. బస్ ఆడనే ఉంది మొత్తం బస్ స్టాప్. మన హైదరాబాద్లో కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. బెంగళూరులో మన హైదరాబాద్ కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మాడు పాపం ఎండకి మొత్తం ముఖం నల్ల అయిపోతుంది. కొంచెం అది తినలే అంటే ఇక్కడ నాన్ స్టాప్ ట్రావెలింగ్ ఉంది. ఇక్కడ నా మైసూర్కి వెళ్ళంగానే కొంచెం గట్టిగా ఫ్రెష్ అయిపోయి తినేయాలి ఫస్ట్. నుంచి ఎవరు కొంచెం కావాలి మైసూర్ నుంచి ఉన్సూర్కి ఒక బస్సు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి వ్యాన్ ఎక్కాలంట. సో ఇప్పుడు కొంచెం తినేసి స్టార్ట్ అయిపోతాము. ఉన్సూర్కి అయితే వచ్చేసినాము. సో చాలా లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అక్కడ హక్కిపిక్కి ఆయిల్కి అయితే పోవాలంటే కొంచెం ఈ టైంలో చాలా రిస్క్. సో రేపు మార్నింగ్ 9 నుంచి 10 o'clock ఆ టైంలో వెళ్ళిపోతాం. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఏం జెన్యూన్గా ఏమేమి ఉండే ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు. సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. సక్సెస్గా అయితే లాడ్జ్కి అయితే వచ్చేసినాము. అమ్మా ఫ్రెష్ అయిపోవాలా. రేపు పొద్దున్ననే 9 o'clock స్టార్ట్ అయిపోవాలి ఈ నుంచి. సో మేమైతే లాడ్జ్ నుంచి స్టార్ట్ అయిపోయినాము పక్షిరాజపురాకి. సో ఆట అయితే మాట్లాడేసుకున్నాము. నువ్వు అన్నకైతే మొత్తం తెలుసు. హాయ్ బోలో భయ్యా. హాయ్ मैं హైదరాబాద్. సో నేను ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సో మొత్తం డీటెయిల్గా క్లియర్గా పెడతాను, ఓకేనా?
इसको सोनू सूद को चुप क्या था वो సోనూ సూద్ కి 25 లక్షలు ఇచ్చిరంట, అందుకే వచ్చిందంట ప్రమోషన్. లక్ష్మి ఇచ్చిండారు వాళ్ళు, మేము చిక్కలాపురం వాళ్ళు. మాకేమి ఇయ్యలేదు, మేము ఏదో జస్ట్ టూర్ కోసం వచ్చినాము. చాలా మంది అడిగి రాయల్ దానికోసం వచ్చినాము. అదంతా ఒకే వాళ్ళు ఎంత జన్మ చేస్తూ ఉంటారు, అంతా ఒకే ఒకే వాళ్ళు. ఓకే ఓకే, అందరికీ ఒకే. పక్షిరాజాపురాకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. సో ఇక్కడ నాన్ స్టాప్ లైన్గా ఉన్నాయి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఊర్లో మొత్తం అవే ఉంటాయి, అంటే మొత్తం ఆయిల్ షాప్లో ఉన్నాయంట. సో హెర్బల్ ఆయిల్ వాళ్ళది, హకీపిక్కిది. సో మొత్తం ఏడేడ ఆయిల్ ఉందో, ఏడేడ ఏముందో మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు. సో పక్షిరాజాపుర సో లోపలికైతే పోతున్నాము. సో అన్ని ఈ ఐటమ్స్ కలిపేది. సో స్టార్టింగ్ నుంచే నేను తీసుకున్నా, ఏడేడుందో ఒక శాంపుల్కో బాటిల్ అయితే తీసుకున్నా. కొంచెం కొబ్బరి నూనె సంథింగ్ ఏదో ఒక వాసన టైప్లో వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసిన, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేస్తా ఏముందో. సో అన్నీ చూపిస్తాను మీకు, ఎన్ని దగ్గర ఏమున్నాయో. ఇవన్నీ మూలికలు కలుపుతారంట. సో ముందు ఇంకా షాప్స్ ఉన్నాయి, అవి ఇంకా మీకు చూపిస్తాను నేను ముంగట. ఇప్పుడే రెడీ చేస్తున్నారు. हाथ लगाओ ऐसा, सुन के देखो, हाथ ऐसा मसला उसको नारियल के तेल के अंदर बनता है, नेचुरल तेल है ఎక్కువ అయితే వాసన ఏం వస్తలేదు. ఇప్పుడే అయిపోయిందంట, మళ్ళీ చేస్తున్నట్ట, తయారు చేస్తారు. నేను ఆల్రెడీ మొత్తం ఇక్కడ మిక్స్ చేసి అయితే ఉంది. చాలా మూలికలు అయితే ఉన్నాయి, చాలా చెట్లు, చాలా మూలికలతో చేస్తారు. సో ఇది ఇంకొక షాపు, ఇట్లా చాలా షాప్స్ ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తాను మీకు ఎక్కడ ఎట్లుందో అని. ఇవన్నీ ఉడకబెడుతున్నట్ట, ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత ఇవన్నీ అందులో వేసేస్తారు. ఇవన్నీ ఉస్మే దాల్తుందా మరి. సో నూనె డబ్బాలు మొత్తం సో కొబ్బరికాయ నూనె అంట అది, నాకైతే అట్లా వస్తలే అది. సో ఓకే, ఇంకా ముందున్నాయి చాలా, అవి కూడా చూపిస్తాం మీకు. अभी तुम्हारा गर्मा सिर में पकड़ लिया है, बाल झड़ने को स्टार्ट हुआ ना, 5 दिन लगाओ, झड़ने का रुकावट हो जाएगा. 5 दिन बस. और नया बाल उगना चाहिए तो 5 दिन आप शेविंग करेंगे डेली हर दिन. సో సోనూ సూద్ కూడా ఇదే షాప్కి వచ్చిందంట. సో ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఆయిల్ ఇవన్నీ భయ్ పూరే దాల్తున్నా భయ. पूरे डालते ఇంకా ఇక్కడ సోనూ సూద్ కూడా వచ్చాడు. లాస్ట్కి చాలా మంచిగా ఉంది. ఇదే భయ్ పూరే पूरे से पूरा మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్నీ అందే. సో హక్కిపిక్కి విలేజ్ మొత్తం చెప్తున్నా కదా, చాలా అంటే ఈడ మొత్తంలో ఇది పక్షిరాజాపురంలో మొత్తం విలేజ్లో చాలా షాప్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేసినాక నాకు జెన్యున్గా ఏమనిపించింది అంటే, ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంది, ఏది డిఫరెంట్ లేదు. నాకు అన్నీ సేమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నుంచి తీసుకొని వాడి వరకు ఎన్ని షాపులు ఉన్నాయో తెలుసా. తిరిగి మొత్తం చెక్ చేస్తే నాకు అనిపించింది అన్నీ సేమే ఉన్నాయి. సో ఇక్కడ పక్షిరాజాపురంకి వస్తే కరెక్ట్గా ఒరిజినల్వే దొరుకుతాయని నేను హోప్. బట్ 3 months కంపల్సరీ వాడాలా. జెన్యున్గా హెయిర్ మీకు గ్రోత్ అయింది అనుకోని ఇక డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని షాప్స్ ఉన్నాయి, సో లైన్గా ఉన్నాయి మొత్తము. సో ఇంకా ముంగటి కూడా పోతున్నా, చూపిస్తా ఇంకా. సో మనకి ఉమేష్ భాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఉమేష్ భాయ్ ఎవరంటే పల్లవి ప్రశాంత్, మన ఇమ్రాన్ ఖాన్ అన్న, ఇంకా వేరే సెలబ్రిటీస్ కూడా అన్నకు ప్రమోషన్ చేశారు. సో వాళ్ళ దగ్గర కొంచెం జెన్యున్ ఉంటుంది, కొంచెం నమ్మకం. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మంచిగా మన ఆయన కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తున్నాం. బండి మీదే పోతున్నాం, అతని బండి మీదే నన్ను తీసుకెళ్తున్నాం. బైక్ బాయ్ హాయ్ బోల్దో భయ్యా. ఒరిజినల్ तेल है भाई, यूज करो. ఇద్దరు వాళ్ళే చేయను. इधर वाले से. సో ఇప్పుడు ఆడికైతే వెళ్తున్నాము. సో లాస్ట్ వరకు చూడండి, మొత్తం చూపిస్తా, డీటెయిల్ టు డీటెయిల్, క్లియర్ టు క్లియర్. हाँ भाई, उसका पूरा ओरिजिनल तेल है भाई.
పక్షిరాజపురంలో మొత్తం ఎక్కడైనా కూడా ఒరిజినల్ ఆయిలే ఉంటుందంట. సో మనకు ఉమేష్ భాయ్ ఏంటంటే ప్రమోషన్ చాలా ఇస్తున్నారు చాలామంది కాబట్టి ఒక కొంచెం నమ్మకము. సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. బాయ్ వీడికైతే వచ్చేసినాము. మొత్తం అడ్రస్ ఆల్రెడీ వీళ్ళని అడిగి అన్ని ఎన్నో షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో లాస్ట్కి అయితే ఉమేష్ భాయ్ ఇంటికి అయితే వచ్చేసినాము. కానీ మా ఇదే ఉమేష్ భాయ్ వాళ్ళ ఇల్లు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఉమేష్ భాయ్ లేడు, మండే వస్తాడంట. ఇప్పుడు అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేము, ఎందుకంటే వెళ్ళిపోవాలా. వచ్చి కూడా 2 days అయిపోయింది. సో ఆయన వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు. వాళ్ళ కొడుకు చెప్పిన మాకు ప్రూఫ్ కావాలా, ఉమేష్ భాయ్ ఇల్లు కావాలా, నా సబ్స్క్రైబర్లకి చూపించాలా ఉమేష్ భాయ్ల ఇల్లు అని. సో ఒక్కసారి నాకు వీడియో కాల్ చేసి చూపి నేను మాట్లాడతా అని చెప్పిన. సో వీడియో కాల్ అయితే చేస్తుండు. సో లోపల రాసారు. సో చాలా ట్రెండింగ్లో ఉన్నది హకీపికే ఆయిల్. సో ఇది నేను కూడా అంటే చెప్పలేను, ఏంటంటే నేను కూడా 3 months వాడతా. బాయ్స్ 3 months వాడితే 100% రిజల్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు. నేను 3 months వాడతా. 3 months వాడిన తర్వాత నేను కంపల్సరీ మీకు దీన్ని నాకు జెన్యున్గా అనిపిస్తే మళ్ళీ రివ్యూ ఇస్తుంది. 3 months తర్వాత మళ్ళీ మీకు రివ్యూ ఇస్తా, ఇది పర్ఫెక్ట్ ఉంది, ఇది వాడండి అని. నాకు 3 months తర్వాత ఏం గ్రోత్ లేదనుకోండి, నేను ఉన్నది చెప్తున్నా, అసలు వాడకనని చెప్తా. బట్ గర్ల్స్ ఎట్లా వాడాలా, బాయ్స్ ఎట్లా వాడాలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అది ఆయిల్ని. సార్ ఇది జెంట్స్ లేడీస్ ఎలా రాసుకోవాలంటే, నైట్ పడుకున్న టైంలో ఒక ముసలాల నుంచి 2 ముసలాల ఆయిల్ తీసుకోవాలా. ఇలా ఆయిల్ తీసుకుని మా జుట్టు బేరుతోని సింపుల్ గా హెడ్ మసాజ్ నైట్ పడుకున్న టైంలో చేసి పొద్దున్నే తలస్నానం చేసుకోవాలా షాంపూ వేసి. ఇలా వారంలో 2 రోజులు రాసుకుంటే చాలు లేడీస్ కి. అయితే జెంట్స్ కి అయితే అదే నైట్ లో రాసుకుని పొద్దున్నే తలస్నానం చేయాలా. వారంలో 3 సార్లు రాసుకోవాలా. జెంట్స్ కు వారంలో 3 సారి, లేడీస్ కు వచ్చి వారంలో 2 సారి. ఇలా రాసుకుంటే బాగా మంచిగా హెయిర్ పెరుగుతుంది. కానీ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏమి ఉండదు, ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ హెయిర్ ఆయిల్ మీరు యూజ్ చేస్తే తలనొప్పు, తలలో నీళ్లు, సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఇది ఈ ఆయిల్ రాసుకుంటే అది క్లియర్ గా మారిపోతుంది. ఓకే అన్న, ఇప్పుడు చాలా మంది ఫేక్ ఆయిల్ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు ఆన్లైన్లో. సో ఏది జెన్యున్ ఏది ఫేక్ అని అర్థమైతే లేదు, ఏమని చెప్పగలుగుతారా అన్న మీరు? సార్ ఇప్పుడు నిజం ఏది ఫేక్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు మాకు చూస్తున్నారు. అవును, డౌట్ పడడానికి అవసరం ఉండదు. అవును, సరేనా? ఎందుకంటే మా ఇంటికి వచ్చి మాకు చూసిన తర్వాతవే మీరు తీసుకొని వెళ్తున్నారు. అవునవును. ఇలా చూసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసి తీసుకుంటే ఒరిజినల్ వస్తుంది. 1/2 లీటర్ నుంచి 1 లీటర్ ఉంటుంది ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఓకే, ఇది వచ్చి 1600. 1/2 లీటర్ ఆయిల్ 1600. 1 లీటర్ వచ్చి 3200 ప్రైస్ ఉంటుంది. ఓకే. కానీ మీరు డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు కదా, దానికోసం నేను డిస్కౌంట్ చేసి 1300 1/2 లీటరు, 2600 1 లీటరు ఇలా మేము ఇస్తున్నాను ఇప్పుడుకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక అదే మిమ్మల్ని నమ్మే వచ్చినాము, ఏది ఫేక్ ఏది రియల్ అని తెలుసుకోవడానికి సీదా మీ ఇంటికి వచ్చినాము. సో మీ కొడుకు కూడా మాకు చాలా చూపించిండు, చాలా హెల్ప్ చేసిండు. మీ కొడుకు కూడా మంచి మీలాన్ని తయారవుతుండు. సో రోహిత్ అవునవును. సో నాకు ఏమైనా ఉన్నాయంటే మీకు కాల్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. చాలా రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి, థ్యాంక్ యూ. సో ఏమైనా ఉంటే నేను కాంటాక్ట్ అవుతాను మీతో, ఓకేనా? థ్యాంక్ యూ. సో అన్న అయితే చాలా హెల్ప్ చేసింది నాకు. సో నేనైతే డైరెక్ట్ ఎవరికి ఏం ఫేక్ ఏందో రియల్ ఏందో సీదా చూపిద్దామని సీదా డైరెక్ట్ ఇడికే వచ్చాను. నేను ఒక అందరిలాగా ఇప్పుడు ప్రమోషన్ ఇద్దామని కాదు, అసలు కరెక్ట్ చాలామంది ప్రమోషన్ ఇచ్చుకుంటా ఏదో పెద్ద చేసుకుంటా. జస్ట్ నేను చిన్న యూట్యూబర్ని, ఓకే, అంత ఫేమస్ ఏం కాదు, ఎవరు నాకు ఏం అమౌంట్ ఇవ్వలేదు. జస్ట్ క్లియర్ కట్ అన్నీ చూపిద్దాము అని నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. రోహిత్ భాయ్ ఇద్దాం మనకు వాళ్ళ కొడుకు చాలా హెల్ప్ చేసిండు, అంటే చాలా హెల్ప్ చేసిండు మనకి. హై వాళ్ళు. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.